చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లూక్ లో మాట్లాడేశారు, వచ్చేసింది. ఇట్లా ఎట్లా చేశారు ఇట్లా అని చెప్పేసి గట్టిగా ఆయన మందలించాడు. పెద్దదైన తర్వాత అది పవన్ కళ్యాణ్ గారి మనసుని బాగా బాధ పెట్టింది. దర్యాప్తు చేస్తే విస్తుపోయే అంశాలు ఏంటంటే, పాలతోనే డీలింగ్ లేని కంపెనీ ఎలాగ ఆవు పాలు అసలుకి డీలే చేయదట ఆవు పాలు, అలాంటి బోలే బాబా కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ధర్మాన్ని కాపాడండి, అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఇది కలియుగ వెంకటేశ్వర స్వామి చెప్పేటువంటి ఒక సత్యం అనే చెప్పాలి. అలాంటి దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏది తెలియకుండా మాట్లాడరు, ఏదన్నా సరే తెలుసుకునే మాట్లాడతారు అని మనం గతంలో చాలా సందర్భాల్లో మనకు తెలిసింది. ఎస్పెషల్లీ తిరుపతి లడ్డూ ప్రసాదం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటని వైఎస్ఆర్సీపీ అనేక విధాలుగా అది తప్పు, అక్కడ ఎటువంటి కల్తీ జరగలేదని పదే పదే ఆరోపణలు చేస్తూనే వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి రిపోర్టు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైందా, దీనికి వైఎస్ఆర్సీపీ ఏం చెబుతుంది, ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. అన్న నమస్తే. హాయ్ హరీష్, నమస్తే. అన్న, లడ్డు గురించి ఇప్పుడు సిబిఐకి వచ్చిన దాని గురించి నేషనల్ మీడియా, నేషనల్ ప్రింట్ కావచ్చు, మీడియా కావచ్చు, అందరూ కూడా ఇస్తున్నటువంటిది ఏం చూస్తారు, ఎలా చూస్తారు? అంటే ఇక్కడ బేసికల్గా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద పడ్డారు అంతా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడము, ఆ తర్వాత దాన్ని అక్కడ తిరుపతికి వెళ్ళి సభ పెట్టడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు, మెట్లు కడిగారు, రకరకాల అంటే ఒక బాధ. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయరు. పవన్ కళ్యాణ్ గారు హృదయంతో స్పందిస్తారు, మనసుతోనే చేస్తారు. ఏం చేసినా వ్యూహాత్మకంగా రాజకీయంగా చేయాలి అనేది పెద్దగా ఆలోచించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లూక్ లో మాట్లాడేశారు, వచ్చేసింది. ఇట్లా ఎట్లా చేశారు ఇట్లా అని చెప్పేసి గట్టిగా ఆయన మందలించాడు. మందలించినప్పుడు అది వార్త పెద్దదైంది. పెద్దదైన తర్వాత అది పవన్ కళ్యాణ్ గారి మనసుని బాగా బాధ పెట్టింది, మెలిపెట్టింది. ఏంటిది, మనం రోజు ఇంత పవిత్రంగా తింటున్న దీంట్లో ఆవు కొవ్వుని, ఇట్లా బఫెల్లో కొవ్వుని, కొవ్వుతోటి వీటితోటి ఇవన్నీ కూడా వేసి ఆ నెయ్యిని ఇస్తున్నారా మనకి, ఇంత దారుణం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. బాధపడిన తర్వాత సో ఆయన సనాతన ధర్మానికి ఒక బోర్డు ఉండాలి అని చెప్పడం వరకు చూస్తే చాలామంది ఇతను రాజకీయం చేసేస్తున్నాడు, ఇతను ఏదో బీజేపీ ఎజెండాలో చేస్తున్నాడు, రకరకాల చంద్రబాబు గారు కంటే కూడా ఇతను ఎక్కువగా రియాక్ట్ అయిపోయారు అని చెప్పేసి చాలా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తారు. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్మిన వాళ్ళలో కూడా కొంత అనుమానం ఏర్పడింది. ఏమని అనుమానం అంటే, పవన్ కళ్యాణ్ గారు ఇంత హడావిడి చేశారు కదా, ఇంత ఆయన అదేదో అటు ఇటు కలిపి మళ్ళీ వెనక్కి వచ్చేటట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు తెలియక అమాయకంగా అనేసారు, చంద్రబాబు ట్రాప్లో పడిపోయాడా, చంద్రబాబు కోసంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారా, బీజేపీ కోసం, ఇలా రకరకాల వాదనలు, రకరకాల నిందలు వేయడమే కదా హరీష్. పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక నింద వేయాలి అని రెడీగా ఉంటారు. అందులో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు కూడా కొంత మీమాంసలో పడ్డారు. కానీ ఇవాళ తేలింది, ఈ పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అనేది స్పష్టంగా నిరూపితమైంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇది. సుప్రీంకోర్టు ఒక సిట్ నియమించింది. ఆ సిట్ దర్యాప్తు చేసి అనేక మందిని అరెస్టులు చేసింది, అనేక మంది మీద కేసులు నమోదు చేసింది. ఆనాడున్న ఈఓ కావచ్చు, ఆనాడున్న చైర్మన్ కావచ్చు, అలాగే అనేక మంది అధికారులు కావచ్చు, ఇలాగ నెయ్యి సప్లై చేసిన కంపెనీలు కావచ్చు, వీటన్నిటి మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తే విస్తుపోయే అంశాలు ఏంటంటే, 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి, పాలు లేని కల్తీ నెయ్యి. పాలు లేని కల్తీ నెయ్యి ఏం దుర్మార్గం అండి. ఈ భోలే బాబా అనే కంపెనీ కనీసం పాల ఉత్పత్తి కూడా చేయదట. ఇక్కడ వీళ్ళ టైటిల్ చూడండి, హౌ ఏ మిల్క్లెస్ డైరీ సప్లై 250 crore ఫేక్ ఘీ ఫర్ సేక్రెడ్ ప్రసాదం. పవిత్రమైన ప్రసాదంలోకి అసలు పాలే సప్లై చేయని కంపెనీ, పాలతోనే డీలింగ్ లేని కంపెనీ ఎలాగ ఆవు పాలు అసలుకి డీలే చేయదట ఆవు పాలు, అలాంటి బోలే బాబా కంపెనీ ఏ రకంగా ఆవు నెయ్యిని ఉత్పత్తి చేయగలుగుతుంది? 250 కోట్ల స్కాము. ఇందులో పొమిల్ జైన్, విపిన్ జైన్ అనే వాళ్ళకి 250 కోట్ల ఆర్జన
లభించిందంట. ఆ 250 కోట్లలో ఎవరి వాటా ఎంత, ఈ 250 కోట్లు కాకుండా అదనంగా వాటాలు వెళ్ళాయా, ఆ వాటాల్లో ఈఓకి ఎంత వెళ్ళింది, అలాగే చైర్మన్కి ఎంత వెళ్ళింది, ముఖ్యమంత్రికి ఎంత వెళ్ళింది, అక్కడున్న సకల శాఖ మంత్రికి ఎంత వెళ్ళింది, ఇవన్నీ ఆనాటి లెక్కలన్నీ కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఇవాళ కనపడుతుంది. చాలా స్పష్టంగా సిట్టి చెప్పింది 68 లక్షల లీటర్ల కల్తీ నెయ్యి. దీనికోసమట 58 లక్షల కిలోల పామ్ ఆయిల్, పామ్ కెర్న్ ఆయిల్, పామ్ స్టెరిన్ ఆయిల్ కలిపారంట. ఏంటంటే ఇంకా అందులో నెయ్యి ఎక్కడిది, అసలు పాల ఉత్పత్తి ఎక్కడిది అక్కడ, ఈ పామ్ ఆయిల్ కలిపే దానికి నెయ్యి ఫ్లేవర్ కలిపి ఇచ్చేసినారు. ఇంత దుర్మార్గం, దౌర్భాగ్యం ఏంటి? ఇందులో ఒకళ్ళని కాదు హరీష్, అందరినీ ఇవాళ దీనికి సంబంధించిన శిక్షలు వేయాలి. శిక్షలు ఎప్పుడు వేస్తారు? కూటమి ప్రభుత్వం వేస్తుందా లేదా? ఇది మళ్ళీ ఒక సవాలు, కూటమి ప్రభుత్వానికి సవాలు. ఎందుకంటే పార్థసారథి అంటాడు ఇందులో, అప్పుడు ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు, ఆ రోజు ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఆయన అంటాడు మాకేం సంబంధం లేదండి, మాకు ఎవరేం చెప్పలేదండి, ఎవరికి ఏం చెప్పకుండా ఏం సంబంధం లేకుండా ఏం పీకుతున్నారు మీరు అక్కడ? ఆ బోర్డులో మెంబర్షిప్ ఎందుకు మీకు? లెటర్లు అమ్ముకోవటానిక, లెటర్ల దందా చేసుకోవటానిక, ఆ లెటర్లు ఇచ్చి మేము ప్రోటోకాల్ ప్రకారం మీకు కావాల్సిన వాళ్ళని గుళ్ళో తీసుకెళ్ళటం కోసమా? అంతేనా బోర్డు మెంబర్ పని? ఇంకేం లేదా? లెటర్లు అమ్ముకోవడం బోర్డు మెంబర్ పని? బోర్డు మెంబర్ అంటే ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత లేదా? టీటీడీ ఉద్యోగులు చాలామంది అన్నారు ఇది అసలు గతంలో వస్తున్న వాసన నెయ్యి ఫ్లేవర్ రావట్లేదండి అని చెప్తే, ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులందరినీ కూడా, లడ్డూ తయారు చేసే వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయాలి అంటున్నాను నేను. వాళ్ళకి తెలియదా మాత్రం? వాళ్ళ ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి చెప్పాలి. శ్రీవారికి అరే నిత్యం కొలిచే దేవుడికి అన్యాయం జరుగుతుందిరా, దుర్మార్గం జరుగుతుందిరా అన్నప్పుడు అరే నోళ్ళు పోయినాయా మీ అందరికీ? ఒక్కడన్నా వచ్చి దాన్ని కనీసం పవన్ కళ్యాణ్ లాంటి వాడికి ఉప్పన్న అందించాలి కదా, సార్ ఇట్లా జరుగుతుంది సార్ అని చెప్పాలి కదా. ఎవరు చెప్పకపోతే అందరూ అన్యాయమే చేశారు కదా, తప్పు చేసిన వాళ్ళు. ఆ దేవదేవుడు సొమ్ము తింటూ మీరందరూ కూడా మీ కుటుంబాలను పోషించుకుంటూ లడ్డు తయారు చేసేవాడు కావచ్చు, ఆ పైన మొత్తం సర్కిల్ మొత్తం కూడా ఏం చేస్తున్నారా మీరందరూ? మీ ప్రతి ఒక్కరిని శిక్షించి తీరాలి ఇవాళ. ఎవడి స్థాయిలో వాడికి శిక్షలు ఉండాలా? ప్రమోషన్లు తీసేయండి, ఇంక్రిమెంట్లు తీసేయండి. సో 5 ఏళ్ల పాటు అట్లానే పడి ఉండమనండి, ఏదో ఒకటి చేయాలి కదా, శిక్షలు ఏవో ఒకటి ఉండాలి కదా హరీష్. సో పార్థసారథి అన్నట్టు ఆ రోజున టీటీడీ బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో భవిష్యత్తులో వాళ్ళు ఎప్పుడు బోర్డు మెంబర్లు అవ్వకుండా వాళ్ళని నిషేధం విధించండి. సో మాకు సంబంధం లేదన్నారు కదా, సరే నువ్వు కాదు, నీ మీద కేసులు లేవు, A1 A2 కాదు, మీరు కాకపోయినా కానీ మీరు బాధ్యులు కదా నైతికంగా మీరు బాధ్యులైనప్పుడు మీ జీవితంలో మీ జీవితకాలం నిషేధం విధించాలా? అసరుద్దీనికి ఎట్లయితే జీవితకాలం నిషేధం విధించారో ఆయన దీనికి పాల్పడ్డాడు అనేసి, మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడు అనేసి, అట్లా మీ అందరిని కూడా జీవితకాలం నిషేధం చేసి పడేయాలి అంతే. ఇంకోసారి అసలు నన్ను అడిగితే అలా మంత్రి పదవి నుంచి కూడా పీకి పడేయాలి. ఎట్లండి నాకు అర్థం కాదు అలా చేస్తారు. 5 ఏళ్ల పాటు ఎన్ని కోట్ల మంది దర్శించుకుని ఉంటారు, ఎన్ని కోట్ల మంది ఆ ప్రసాదం ఎంత భక్తితో వాళ్ళ ముడుపులు కట్టుకుని మొక్కుకుని వచ్చి తీరుకుంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత కొన్ని మాట్లాడారన్న, ఒకసారి మీకు వినిపిస్తాను. ఆయన కానీ భూమన కరుణాకర్ రెడ్డి గారు అప్పటి చైర్మన్ కానీ, ఒకసారి మీకు వినిపిస్తాను. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారు, కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటాం. వెంకటేశ్వర స్వామి తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు అనే ఒక స్టేట్మెంట్ సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇచ్చినటువంటిది. ఇంకొక ఆయన మీకు కొంచెం ఒక స్టెప్ ముందుకేసి భూమన కరుణాకర్ రెడ్డి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పూర్తిగా అనిపిస్తాను. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ పరీక్షకైనా సిద్ధం. ఒక్క తప్పు చేసి ఉంటే నేతిలో నేను కలంకితమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్షకైనా ఇది భూమన కరుణాకర్ రెడ్డి గారు హారతి చేతిలో పట్టుకుని వెంకటేశ్వర స్వామి సన్నిధి ఎదురుగుండా ప్రమాణం చేసి చెప్పినటువంటి వీడియో. అసలు ఏం చేయాలన్న వీళ్ళని
ఇప్పుడు ఏం మాట్లాడతారు అసలు? అంటే హరీష్ ఇక్కడ ఆ రోజు ఇలా చేసినప్పుడే నేను ఒక మాట చెప్పాను. ఏదో మన ఛానల్లోనో లేకపోతే ఇంకో ఛానల్లోనో చెప్పినట్టు గుర్తు నాకు. ఆ మాట ఏంటంటే, వీళ్ళు ఎన్ని ప్రమాణాలు చేస్తే ఏంటి ఒరుగుతుంది, వీళ్ళు ప్రమాణాలు ఎందుకు అంత ధైర్యంగా చేయగలుగుతారు అంటే వీళ్ళకి విశ్వాసం లేదు. భగవంతుని మీద విశ్వాసం లేని వాళ్ళు వీళ్ళంతా. ఆ కలియుగ దైవంతో ఆడుకుంటున్నారు, తెలిసి ఆడుకుంటున్నారని ఆయనన్నా, మొత్తం శిక్షించాలి, ఏ శిక్షకైనా నాశనం అయిపోతామని చెప్పేసి ఆయనన్నా, ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి అంత యాక్టరు ఇంకెవరు లేరు. ఆయన బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి ఆయనకి. వీళ్ళిద్దరు ఆ రోజు ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏం సమాధానం చెప్తారు? మీ ముఖాలు ఎట్లా చూపించుకుంటారా? సమాజంలో ముఖాలు చూపించుకోగలుగుతారా మీరు? చూపించుకోవడానికి కూడా ఇంకేమన్నా ఉన్నాయా రీజన్స్ మీకు? సో ఎట్లా అసలు హిందువులు ఎందుకు ఓటేయాలి మీకు? అసలు మీ పార్టీకి హిందువులు ఓటు ఎందుకు వేయాలి? ఇట్లాంటి మోసపూరితంగా మీరు డబ్బులు కక్కుర్తి పడి శ్రీవారి ప్రసాదాన్ని మీరు కల్తీ చేసి, అలాంటి కల్తీ ప్రసాదాన్ని అపురూపంగా తినేలాగా తిరుమలకి వెళ్తే లడ్డూలు తెచ్చుకొని అందరికి పంచి పెడతారా? అవును, తిరుమల లడ్డు అంటే చాలా, అయ్యో తిరుమలకి వెళ్తానంటే నాకు ఒక లడ్డు తీసుకురా అంటారు. ఏమీ అడగరా? పరమ పవిత్రమైన లడ్డూని కల్తీ చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ మీరు అలాంటి ప్రతినలు, అలాంటి ప్రగల్భాలు పలుకుతారా? ఏం సమాధానం చెప్తారు ఇవాళ? వీళ్ళందరూ కూడా భగవంతుడి మీద విశ్వాసం లేని వాళ్ళు, అంటే హిందూ దేవుళ్ళ మీద విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈవెన్ మీరు కరుణాకర్ రెడ్డికి సంబంధించి చూడండి, అతను టీటీడీ చైర్మన్, రాజశేఖర రెడ్డి హయాంలో టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కూడా అయినప్పుడు కూడా అతని మీద విమర్శలు ఏమొచ్చినాయి? ఇతనికి తెలుగు అంటే ఇతని హిందూ దేవుళ్ళ మీద నమ్మకం లేదు, ఇతను క్రిస్టియానిటీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ క్రిస్టియన్ పద్ధతులు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేశాడు, ఇతనికి అసలుకి దైవం మీద ఒక నమ్మకమే లేదు, ఇలాంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు టీటీడీ పగ్గాలని చెప్పేసి ఆ రోజు ఎన్నో కామెంట్లు వచ్చినాయి. అలాంటి వ్యక్తులు ఇక దేవుడినే నమ్మని వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి హారతులు ఇచ్చి అవేసి ఏసి చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరు నమ్ముతారు? వాళ్ళకి ఆ విలువ అర్హత ఎక్కడుంది? వాళ్ళు ఏమైనా చెప్తాడు, వాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ఏమైనా చెప్పగలుగుతాడు, ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి. ఇవాళ ఇలాంటి వాళ్ళని జనం ఏం చేయాలి? జనం ఏం చేయాలి? ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి కానీ అతను కొడుకు కానీ రేపు పొద్దున తిరుపతిలో నిలబడితే అతనికి వాళ్ళ కొడుక్కి కనుక ఓటేసినోడికి ఎవరికి కూడా సిగ్గు శరం లేదు, వాళ్ళకి హిందువే కాదు. అంతేనే కాదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడే, ఇవాళ ఏం సమాధానం చెప్తాడు? ఇదేదో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన రిపోర్టు కాదు, చంద్రబాబు గారు ఇచ్చిన రిపోర్టు కాదు, ఇది ఇచ్చింది ఎవరు? సిట్, సుప్రీంకోర్టు నియమించిన సిట్. సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన దర్యాప్తులో ఈ రకమైన వివరాలు స్టార్టింగ్ డీటెయిల్స్ అని చెప్పి క్లియర్ గా పెట్టారు. అదే వస్తే ఏ సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి హిందూ గుర్తు పెట్టుకోవలసిన అంశాలు. ఎన్నో రోజుల నుంచి నెత్తి నోరు కొట్టుకుంటున్నాం, అతను హిందూ ద్వేషి, అతను హిందువులంటే పడదు అని చెప్పేసి. సో ఇవాళ అది ఈ రకంగా అదొక సునకానందం పొందారు వాళ్ళు. సో హిందువులతోటి పరమ పవిత్రమైన లడ్డూను కల్తీ చేసి జంతు కొవ్వు అవశేషాలు కలిపి అందులో అవమానించారు హిందువుల్ని, హిందువుల దేవుళ్ళను అవమానించారు, హిందువుల భక్తి ప్రపత్తుల్ని ఎద్దవా చేశారు. సో ఇలాంటి వాళ్లకు ఖచ్చితంగా కూటమి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర ఉంది. ఏం చేస్తుంది సుప్రీంకోర్టు? ఏం చెప్తుంది? సిట్ దర్యాప్తు వచ్చే నివేదికను బట్టి సుప్రీంకోర్టు ఎలా, ఇది మార్చి 27 ఎప్పుడో నివేదికను సిట్కి ఆ గుజరాత్లోని NDDB ఇచ్చిందట. అప్పటి నుంచి సిట్ ఎందుకు ఇప్పటి వరకు బయట పెట్టలేదు? నిన్న మొన్న ఎందుకు బయట పెట్టింది తెలియదు నాకు. కానీ దీంట్లో మరింత పర్ఫెక్ట్గా దర్యాప్తు జరగాలి. ఖచ్చితంగా ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్లను సుప్రీంకోర్టు శిక్షించాలి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము శిక్షించాలి, ప్రజలు కూడా శిక్షించాలి. ఎవరి పాత్రను వాళ్ళు పోషించాల్సిన బాధ్యత ఇవాళ ఉన్నది. రైట్. ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏదైనా సరే ఆయన క్లుప్తంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడతారనేది మరొకసారి స్పష్టమైంది. థ్యాంక్ యూ సో మచ్.